హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఉత్తరాంధ్ర ఎలక్షన్స్ కనుక మనం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కనుక చాలా దగ్గర నుంచి పరిశీలించినట్లయితే ప్రజల్లో మార్పు మొదలైంది. నిజం చెప్పాలంటే కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపించడం మొదలైందనే చెప్పాలి. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉత్తరాంధ్రలో కూటమిని ఎదిరించే వారు లేరు. ఎమ్మెల్సీగా కూడా కూటమి గెలుస్తుందంటూ చాలా విధాల ప్రయత్నాలు చేశారు. అంతేకాదు డబ్బులు గూడా పంచారు అక్కడ ఓటుకింతనేసి కూటమి కూటమి తాలూకా క్యాండిడేట్స్ రఘువర్మ వీళ్ళంతా కలిసి. బట్ ఇక్కడ జరిగింది అంతా చూసుకుంటే పూర్తి స్థాయిలో రివర్స్ అయిపోయింది. ఓటమి పాలైంది. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు రఘువర్మ గారు. అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా గాదే శ్రీనివాసులు గెలవడం జరిగింది. దీనిపైన ఉత్తరాంధ్ర గాయకుడైనటువంటి దేవిశ్రీ గారు ఒక అద్భుతమైన పాటని రచించి పాడటం జరిగింది. ఒకసారి ఆ పాటని సాకు కొట్టే హైటెక్ సాకు కొట్టే మన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఓటమి, మన కూటమి నాయకులు ఓటమి. అయ్యో ఏంటిగా చెప్తారు దేవిశ్రీ అనుకుంటున్నారా? ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు ఎమ్మెల్సీలండి. వాళ్ళు గెలిచేస్తామని చెప్పి మహాప్రగల్భాలు పలికారు. మరి ఈరోజు ఉపాధ్యాయులు కన్నెర చేస్తే ప్రభుత్వాలు ఏమైనా బట్టి కలుస్తాయని చెప్పి ఈరోజు మంచి ఉదాహరణగా చూపించారు. అందుకే సాకు మీద సాకు కొట్టే హైటెక్ సాకు కొట్టే, సాకు మీద సాకు కొట్టే హైటెక్ సాకు కొట్టే మన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఓటమి, మన కూటమి నాయకులు ఓటమి. ఉద్యోగులందరికీ పంగనామ మెట్టెరా, ఉపాధ్యాయులకు నీవు కష్టమెంతో పెడితిరా. ఉద్యోగులందరికీ పంగనామ మెట్టెరా, ఉపాధ్యాయులకు నీవు కష్టమెంతో పెడితిరా. ఇప్పుడు చెప్పండి మీ మాటల గొప్పతనం, ఇప్పుడు చెప్పండి మీ మాటల గొప్పతనం. కూటమి నాయకులంతా రాజీనామా చేస్తే బెటర్. సాకు మీద సాకు కొట్టే, సాకు మీద సాకు కొట్టే హైటెక్ సాకు కొట్టే పడ్డాము బారాల వందలు, అయ్యో చంద్రబాబుతో మాకు తెప్పలు అని అనుకున్నారు. కాబట్టి ఉపాధ్యాయులు ఈరోజు ఆర్ఎస్ఎస్ బలపరిచినటువంటి గాదే శ్రీనివాస నాయుడు గారు గెలిచారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. విన్నారు కదా, ఉత్తరాంధ్రలో తరిమి కొట్టారు కూటమిని. ఇక ఇటు కూడా రాయలసీమ ఇటువైపు కూడా తరిమి కొట్టేంత టైం ఎంతో దూరంలో లేదనేసి చెప్తూ ఉన్నారు. నిజంగా తెలుసుకోవాలంటే ప్రజలకు చేసినటువంటి మోసం, చేసినటువంటి ప్రామిసులు నెరవేర్చకపోవడమే ఈ భారీ ఓటమికి కారణం అంటూ తెలుస్తుంది. దీనిపైన మీ ఒపీనియన్ అంటే నిజంగానే కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలు చేయలేదు కాబట్టి ఇంత భారీగా ఓటమి అనేది చవి చూడటం జరిగిందా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో? మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.